హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పాత నైటీ, వాడేసిన నైటీ అనమాట. ఇది నాకు కస్టమర్ రిటర్న్ పంపించిందండి. ఈ నైటీని మీరు ఇక్కడ చూడొచ్చు, డబల్ స్టిచ్ కూడా ఉంటుంది. ఇంకో కుట్లు వేయించుకుని బాగా వాడేసి చీకిపోయిన నైటీ అనమాట. అదే పాత నైటీ నాకు ఈ మీషోలో వచ్చిందనమాట. రిటర్న్ కస్టమర్ ఏమని పెట్టిందంటే, కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చింది నాకు సెల్లర్ నుంచి అని చెప్పి ఈ ప్రోడక్ట్, నా ప్రోడక్ట్ తీసేసుకుని అందరూ ఈ ప్రోడక్ట్ పెట్టేసి నాకు ఇచ్చేసింది అనమాట. సో డెలివరీ అయ్యి కూడా చాలా రోజులు అయిందండి. యాక్చువల్లీ అయితే నేను వాళ్ళకి మెయిల్ చేయడం, కన్వర్జేషన్ ఇదంతా అయ్యింది. అదంతా కూడా చెప్తాను. అన్బాక్సింగ్ వీడియో కూడా మీకు చెప్తాను, అన్ప్యాకింగ్ వీడియో దీనిది, అది కూడా ఇందులోనే ఉంటుంది. సో నేను పంపించిన నైటీ అయితే ఇదండి, జ్యోతి కాటన్ నైటీ. ఈ మోడల్లో, ఈ నైటీ కాదు, ఈ మోడల్లో నైటీ పంపించాను నేను. వేరే కలర్ అనమాట, బ్లాక్ అండ్ బిస్కెట్ కలర్లో ఉంటుంది. ఆ నైటీ పంపించాను, ఈ మోడల్లోది. ఆ నైటీ ఆమె తీసేసుకుంది. ఆ నైటీ ప్లేస్లో ఈ నైటీ పెట్టింది అనమాట. సెల్లర్ నాకు పాత నైటీ పంపించింది అని చెప్పి. సో నీ మీషోకి చాలా కాస్ట్ చేయడం జరిగింది. ఒకసారి అయితే నేను పంపించింది చూడండి, క్లియర్గా ఉందో లేదో. ఓకేనా? సో అన్ప్యాకింగ్ వీడియో అయితే ఇదండి. నేను రిసీవ్ చేసుకుందనమాట కస్టమర్ నుంచి నాకు వచ్చిన ప్యాక్. మీకు ఇది క్లియర్గా ఉందో లేదో ఒకసారి కొంచెం ఓపిక చేసుకుని ఎండింగ్ వరకు చూడండి. నేను చాలా మెయిల్స్ అయితే చేశాను. వాళ్ళు ఏమన్నారంటే, ఇది క్లియర్గా లేదు, ఇది డూప్లికేట్ వీడియో అని చెప్పారు నాకు. ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎట్లా చేసినా సెల్లర్కి అయితే సపోర్ట్ రాదు. ఓకేనా? నష్టపోయేది సెల్లరే. మీషో వాడు బాగానే ఉంటాడు, ఫ్రాడ్ కస్టమర్ ఉంటారు చూడండి, వాళ్ళు బాగానే ఉంటారు. సో ఎవరైతే సెల్లర్ ఉంటారో వాళ్ళకి రిటర్న్ ఛార్జెస్ వేస్ట్ అయిపోతాయి. ప్రోడక్ట్ ఒరిజినల్ కాస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేస్ట్. ఈలోగా టైం వేస్ట్, మనశ్శాంతి ఉండదు. ఎందుకురా బాబు ఇందులో అమ్ముకోవడం అనిపిస్తుంది అనమాట. చూసారుగా, మీకు క్లియర్గా ఉంది కదా. నేను డైరెక్ట్ ఎక్స్ప్రెస్ బీస్ నుంచి వచ్చింది ఎలా అయితే ఉంటుంది ఇలాగే వీడియో తీసి పంపించాను. బట్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, నేను డూప్లికేట్ వీడియో షేర్ చేశాను అని చెప్పి వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారనమాట. దాని తర్వాత చాలా మెయిల్స్ అయితే చేశాను కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. సో ఇదండి, ఇలా అయితే నాకైతే చాలా, ఇప్పుడైతే అప్రాక్స్ నష్టం అయితే వచ్చేసింది. ఇంకైతే దీన్ని ఏం చేయలేము, ఎవరు కూడా సపోర్ట్ అయితే ఇవ్వడం లేదు. సో అయితే స్టాక్ అయితే పోతుంది. బట్ ఏంటంటే జిఎస్టీ లేకుండా విత్ ఇన్ ఏపీలోనే ఉంటుంది. జిఎస్టీ తీసుకుంటే మాత్రం మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సేల్ చేసుకోవడం అనేది ప్లస్ పాయింట్ అండి.